బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. భారత జట్టుకు ప్రధాన ఆయుధంగా నిలిచాడు. బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్నట్టు సీన్ కనిపించింది. జస్ప్రీత్ రేంజ్లో మరో బౌలర్ చెలరేగి ఉంటే భారత ఆట తీరు వేరేలా ఉండేదన్న చర్చ ఉంది. సిడ్నీ టెస్ట్లో ఆఖరి రోజు బుమ్రా బౌలింగ్ చేయలేదు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే బంతి పట్టలేదు. ఒకవేళ బుమ్రా బౌలింగ్ చేసి ఉంటే ఆసీస్కు అంత ఈజీ అయ్యేది కాదు. ఖచ్చితంగా కంగారూలపై ఒత్తిడైతే ఉండేదనే చర్చ ఉంది. ఆఖరి మ్యాచ్లో ఫలితం సంగతి ఎలా ఉన్నా సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా మాత్రం అద్భుతంగా రాణించాడు. టీమిండియా తరపున వన్ అండ్ ఓన్లీ అనిపించుకున్నాడు. సిరీస్లో నిలకడగా రాణించాడు. కంగారూల గడ్డపై తనకు తిరుగులేదనిపించుకున్నాడు. బాల్తో చరిత్ర సృష్టించడమే తెలుసని చాటుకున్నాడు. సిరీస్ను టీమిండియా కోల్పోయినప్పటికీ బుమ్రా మాత్రం ఆకట్టుకున్నాడు. తొలి టెస్ట్లో కెప్టెన్గా, బౌలర్గా భారత్కు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ప్లేయర్గాను జోరు కొనసాగించాడు. సిరీస్లో 9 ఇన్నింగ్స్ల్లో కలిపి 32 వికెట్లు దక్కించుకున్నాడు. యావరేజ్ 13.06. 3 సార్లు 5 వికెట్ల ఫీట్ను సాధించాడు. 2 మ్యాచ్ల్లో 9 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గాను చరిత్రకెక్కాడు. 31 వికెట్లతో బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఓడిపోయింది. 1-3 తేడాతో సిరీస్ను కోల్పోయింది. అయినప్పటికీ బుమ్రా మాత్రం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ టోర్నీలు మినహా బయలేటరల్ సిరీసుల్లో గెలిచిన జట్ల ఆటగాళ్లకే ఎక్కువగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఇస్తారు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మాత్రం బుమ్రా పర్ఫార్మెన్స్ ఆర్గనైజర్లను ఆకట్టుకుంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును భారత్ స్టార్ ప్లేయర్కి అందించారు. ఆసీస్లో ఒక టెస్ట్ సిరీస్లో 20 వికెట్ల కంటే ఎక్కువ తీసిన బౌలర్లలో సెకండ్ బెస్ట్ యావరేజ్ ఉన్న బౌలర్ బుమ్రానే. గతంలో రిచర్డ్ హ్యాడ్లీ యావరేజ్ 12.15. బుమ్రా యావరేజ్ 13.06. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన తొలి భారత ప్లేయర్గాను జస్ప్రీత్ రికార్డులో నిలిచాడు. 2022-23 సీజన్లో ఇంగ్లాండ్ పర్యటనలో 23 వికెట్లు సాధించాడు. టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2024లో సౌత్ ఆఫ్రికాలో 2 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. బీజీటీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన రెండో పేసర్గా బుమ్రా నిలిచాడు. గతంలో బ్రెట్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు. మొత్తంగా టీమిండియాకు బుమ్రా కీలకం అవుతున్నాడు. గొప్ప బౌలర్గా కితాబులు అందుకుంటున్నాడు.